అందరికీ నమస్కారం. యూటీవీకి స్వాగతం. యూటీవీ మీ టీవీ మనందరి టీవీ. యూటీవీ యూనివర్సల్ ట్రూత్ విజన్. ఈ యూటీవీ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రొటెక్ట్ ద హ్యుమానిటీ, ప్రొడ్యూస్ ద యూనిటీ. హ్యుమానిటీ గివ్స్ సేఫ్టీ, యూనిటీ గివ్స్ పీస్. ఈనాటి ప్రపంచానికి కావాల్సింది భద్రత, శాంతి. కాబట్టి యూటీవీ ద్వారా మరొక అంశంతో మేము ముందుకు వస్తూ ఉంటున్నాము. ఈనాటి అంశము మతం ప్రమాదం కాదు, మతతత్వం ప్రమాదం. మతం అనేటువంటిది మనిషిని మోక్షానికి నడిపించడానికి అన్వేషించే ఒక ఆర్గనైజేషన్. మతం అనేది మనిషిని నిత్యత్వానికి, మోక్షానికి నడిపించేటువంటిది ఒక ఆర్గనైజేషన్, ఒక సంస్థ. కానీ మతతత్వం ఉందే, అది మతం మత్తు లాంటిది. తత్వాన్ని మత్తులోకి నడిపిస్తుంది. నా మతం గొప్ప, నా మతం గొప్ప. అది ఏ మతమైనా కానీ, ఎవరైనా కానీ, అది క్రైస్తవం కానీ, హిందువు కానీ, ముస్లిం కానీ, జైన కానీ, సిక్ కానీ, ఇంకే మతమైనా కానీ, మతము కలిగి ఉండొచ్చుని కానీ మతతత్వాన్ని కలిగి ఉండొద్దు. మతతత్వం అనేది ఉన్మాదములోనికి నడిపిస్తుంది. మతం అనేది మానవత్వం కొరకు మోక్ష మార్గాన్ని అన్వేషించి అందులో తర్ఫీదు చేసి ముక్తిని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తుంటది మతం. కానీ మతం కలిగి జీవిస్తే మానవత్వాన్ని, సాటి మానవుని, సాటి జీవుని ప్రేమించేటువంటి తత్వాన్ని నేర్పుతుంది మతం. కానీ మతతత్వం అనేది చాలా ప్రమాదం. కాబట్టి మతం ప్రమాదం కాదు, మతతత్వం ప్రమాదం. కాబట్టి మతం అనేటువంటిది మనిషిని ప్రేమించేదిగా నేర్పిస్తూ ఉంది, మనిషిని మనిషిగా జీవింపజేసేదిగా చేస్తుంది. మతతత్వం అనేది మనిషిని క్రూరునిగా మారుస్తుంది, ఉన్మాదిగా మారుస్తుంది. భయంకరమైనటువంటి మతతత్వం. మతం ద్వారా మానవులను ప్రేమించడం నేర్చుకోవాలి తప్ప మతం ద్వారా ఒక సాటి మానవుని, ఎదుటి మానవుని సంహరించేదిగా ఉండకూడదు. అప్పుడే ఈ మతం అనేటువంటిది ఇదైతుంది. అసలు వాస్తవంగా చూస్తే మతం అనేటువంటిది మనసులో నుండి పుట్టుకొస్తుంది. మతం అనేది మనసులో నుండి పుట్టుకొస్తుంది. మోక్షానికి మార్గము ప్రవచనాలలో నుండి వస్తుంది. ప్రవచనాలంటే ఋషులు, మునులు, తపస్సిద్ధులు, ప్రవక్తలు సంవత్సరాల కొద్దీ సంసారిక జీవితాన్ని, సామాజిక జీవితాన్ని వదులుకొని అడవులలో, కొండల్లో, పర్వతాలలో, గుహల్లో వారు తపస్సులు, ప్రార్థనలు చేసి వారు కనుగొన్నటువంటి సత్యము, నిత్యత్వానికైనటువంటి మార్గము, వాటి గురించినటువంటి ప్రవచనాలు ఉంటాయి. అంటే ముక్తిని చేరుకోవడానికి మనకు మార్గం అనేటువంటిది ఎలా దొరుకుతుంది, ఎవరి ద్వారా దొరుకుతుంది, ఎవరు మన కొరకు రాబోతూ ఉన్నారు, ఆయన మన పాప ప్రాయచిత్తం కొరకు, ఆత్మల ప్రాయచిత్తం కొరకు ఎలా యజ్ఞం అవుతాడు, యాగం అవుతాడు, ఆయన గుణగానాలు ఏంటి, ఇవన్నీ ప్రవచనముల ద్వారా ప్రవచిస్తారు. అది ఏ మతమైనా కానీ, అది హిందూ మతమైనా, సిక్ మతమైనా, ఇజ్రాయెల్ మతమైనా, యూదా మతమైనా, ఏ మతమైనా కానివ్వండి, ఆ మతము ప్రాముఖ్యంగా ప్రవచనాలను కలగచేస్తుంది. ఆ ప్రవచనాలలోనే ముక్తి మార్గం దొరుకుతుంది. కాబట్టి మతం అనేది మనసు నుండి పుట్టుకొచ్చింది, మోక్ష మార్గం అనేది ప్రవచనాల నుండి వచ్చిందనమాట. ఆ ప్రవచనాలు ఎవరిలో నెరవేర్చబడ్డాయి, ఎవరిలో మరి జరిగాయి అనేటువంటిది మనము జాగ్రత్తగా అన్ని మత గ్రంథాలు మనం పరీక్షించి చూస్తే మనకు సత్యం దొరుకుతుంది. మన పాప విమోచన, ఆత్మ ప్రాయచిత్తం కలిగి నిత్యత్వానికి చేరుకోగలుగుతాం, ఆ మోక్షానికి చేరగలుగుతాం, ముక్తిని పొందుకోగలుగుతాం. మరి మీకందరికీ అర్థమైంది అనుకుంటాను. మరి నిరంతరము యూటీవీ 99 వీక్షిస్తుండండి. నిత్య సత్యాలు తెలుసుకొని సర్వసత్యంలోనికి నడిపించబడండి. ఆ సత్యవంతుడైన దేవుడే మీకు తోడైన సహాయం చేయను గాక. I'm just saying. వేరే వాళ్ళ వాట్సాప్